కొద్ది రోజుల క్రితం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యక్రమం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది. ఆ సందర్భంలో చేసిన కొన్ని రకాల వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం, నీళ్లు తాగడం తాగించకపోవడం గుర్రం ఇష్టం. ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారో జిల్లాల తరహా పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించని కాదు, ఆ రకంగా ఎవరైనా మనసుని ఇప్పుడు మనం సహాయం చేసాం, సహాయం చేస్తే సహజంగానే మాకు కూడా అండగా ఉంటారని అనుకున్నాము. అత్యాశపడి వాళ్ళు తప్పు చేశారు. మరి తప్పుకు పరిణామాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు 6 నెలల్లోనే. అందుకోసం మనం చేయవలసిన పని ఏదో చేసాము, దానికోసం మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళైతే ఏవో చెప్పారు, ఆ చెప్పినవి ఏమో చేస్తారని చూస్తున్నారు ప్రజలు. మరి వాళ్ళు ఇష్టం లేనివి చేసినా వీళ్ళు బలవంతంగా వాళ్ళు ఆపలేరు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ మంచి ప్రభుత్వం మనం ఏం చేసామో దానికి అనుకూలంగా సానుకూలంగా రేపు పరిణామాలు వస్తాయన్నది ఆయన తలక అభిప్రాయం. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారిని అడుగుతున్నాను. జిల్లాలో పార్టీ ఇన్ఛార్జీలు సక్రమంగా ఉన్నారా? మీ సోదరులు ధర్మాన ప్రసాదరావు గారు జనసేనలో చేరుతారని కొన్ని రకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. కృష్ణదాస్ ఏ విధంగా స్పందిస్తారు? జనసేన వారికి బలం లేదా? టీడీపీ వారికి బలం లేదా? మళ్ళీ మా వైపు ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? మేము వైఎస్ఆర్ పార్టీలో అటువైపు చూస్తున్నానని బాగట. ఇది అబోధ పత్రికలకి మీరు చేసినట్టు అబోధ కల్పన. ఇది అటువంటి పరిస్థితులు రాదు. ధర్మాన ప్రసాద్ చిన్న పిల్లడేం కాదు. అతని రాష్ట్రంలో 2 సార్లు రెవెన్యూ మంత్రిగా చేసి అశేషమైన అనుభవం పొంది ఒక మంచి నాయకుడిగా వచ్చి వక్తగా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ అటువంటి తప్పు చేయాల్సిన అవసరం మా జనసేన వాళ్ళకే నిలకడలేదు. వాళ్ళు 2 సార్లు గతంలో 2 ప్లేస్లో కూడా ఓడిపోయి మరి మోడీ సహాయం, తెలుగుదేశం సహాయం, ఈ జనసేనతో కలిసి ఉన్న కూటమి వల్ల అధికారంలోకి వచ్చారు. కేవలం వాళ్ళకి వచ్చిన 23 సీట్లు. మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళం. రాజశేఖర రెడ్డి గారి గోరసైడ్ జగన్మోహన్ రెడ్డి తరపున అండగా ఈవేళ పనిచేస్తున్న వాళ్ళం. మాకు ఇంకో పార్టీకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎంతగా మేము కొనసాగినంత జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం. ఆయన రాజకీయ సుప్తావస్థ కాలాన్ని ధర్మాన ప్రసాదరావు గడుపుతున్నారు. గడిచిన 6 మాసాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనపడడం లేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేయాలి? మీరు ఒకసారి వేదికలు ఇవాళ చూస్తే ధర్మాన ప్రసాదరావుకి అత్యంత ఆప్తులైన అనేక మంది, అంబడి శ్రీనివాస్ లాంటి అనేక మంది ముఖ్యులందరూ ఇవాళ హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు వద్దంటే ఒక్కరు కూడా వీళ్ళు ఎవరు రారు. ఆయన అనుమతితోనే ఆయన ఆలోచనల విధానంగా జరుగుతుంది. ఇవాళ మా పార్టీ కార్యక్రమాలు కూడా పార్టీ ఆఫీస్ ఇంకా పూర్తి అవ్వలేదు కనుక ధర్మాన ప్రసాదరావు క్యాంప్ ఆఫీస్లోనే చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళ అన్నయ్యగా, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరినాటి నుంచి ఈవేళ వరకు మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి విధేయులై ఉన్న వాళ్ళే. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగానే ధర్మాన ప్రసాదరావు ఉంటారు. భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రాజకీయాలు ఈ జిల్లాలో నడిపి ఖచ్చితంగా అన్ని స్థానాలు మేము మళ్ళా కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇబ్బందులు సరిచేసే ప్రయత్నం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ చేస్తుంది. ఇన్ఛార్జీలు మార్పిడి ప్రక్రియ గడిచిన కొన్ని రోజులుగా టెక్కలు మార్చారు, ఆమ్దాల్స్ మార్చారు. భవిష్యత్తులో ఇన్ఛార్జీలు మార్చే నియోజకవర్గాలు ఇంకా ఏమైనా ఉన్నాయి? అది నాయకుడితోలకు ఆలోచన. ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళని అతను నియామకం చేస్తారు. ఇది ఆయన కట్టుకున్నటువంటి పార్టీ, ఆయన పెట్టినటువంటి పార్టీ. ఆయన ఆశయాల కోసం ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఎలాగ నియామకం చేస్తే ఆ రకంగా మేము చేస్తాం. మాకు ఇవన్నీ అనవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి ఎవరి అభ్యర్థి అంటే వారి తరఫున ఈ జిల్లాలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా పనిచేస్తారు. ఇది శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు చెప్తున్న మాట. ఇటీవల వస్తున్న వదంతులు ఏదైతే ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతారన్న వార్తల్లో వాస్తవం లేదని, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన సోదరుడు హోదాలో తాను చెప్తున్నానని, తాము ఎప్పుడు వైసీపీ పార్టీలకి విధేయులుగా ఉంటామని చెప్పి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.